వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి వెజ్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్, చూసేయండి. ఓకేనా? వెజ్ బిర్యానీకి వచ్చేసి పచ్చి బఠానీ గింజలు తీసుకున్నా, అలాగే ఫ్లవర్ కాలీఫ్లవర్ తీసుకున్నా, ఆలు, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్. వెజ్ బిర్యానీకి వచ్చేసి మసాలా తీసుకున్నా, బిర్యానీ మసాలాలు, అట్టపోతే ఉల్లిగడ్డలు కట్ చేసినాయి, పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకులు. ఇక్కడైతే టోపు పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నా, కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె. ఇప్పుడు బిర్యానీ ఆకులు వేస్తున్నా మొత్తము. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాయి. చేతి మీద పడింది ఫ్రెండ్స్ నూనె. ఇప్పుడు మంచిగా కలిపెట్టుకున్నాం. అలాగే 2 కరివేపాకు మండలు వేసిన. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుదాం. ఉల్లిగడ్డలు వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం. టమాటా యాడ్ చేసిన మంచిగా కలిపెట్టేస్తాం. టమాటా వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు వెజిటేబుల్స్ మొత్తం వేసేద్దాం. వెజిటేబుల్స్ మొత్తం వేసేసిన మంచిగా కలబెట్టేద్దాం. కూరగాయలు మొత్తం వేసేసిన. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను అనమాట, ఇప్పుడు వేస్తున్నా. లేకుంటే ఉల్లిపాయలు మగ్గినప్పుడే వేసేయాలి. అయినా కూడా ఏం పర్వాలేదు, కొద్దిగా మగ్గ పెడతాం మంచిగా. తర్వాత కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు. ఇప్పుడు మళ్ళీ మంచిగా కలబెట్టుకుందాం. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మగ్గాలి మంచిగా. మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాం. 5 నిమిషాల దాకా మగ్గబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. కూరగాయలు అనేది ఇప్పుడు కొద్దిగా బాగా మగ్గినాయి అనమాట. ఇప్పుడు కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నా. కొద్దిగా పెరుగు, అలాగే బిర్యానీ మసాలా ధనియా పౌడర్. ఇప్పుడు మళ్ళీ మంచిగా కలబెట్టుకుందాం. పెరుగు యాడ్ చేస్తే ఏంటంటే అన్నం మంచిగా ఉంటుంది అనమాట, సాఫ్ట్గా వస్తుంది అన్నం. బాగా మగ్గినాయి ఫ్రెండ్స్, బాగా మగ్గినాయి అనమాట కూరగాయలు. నేను ఈ గ్లాస్తో వచ్చేసి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా. ఇదే గ్లాస్ తోటి 4 గ్లాసులు నీళ్ళు కూడా తీసుకున్నాను అనమాట. ఈ నీళ్ళు దీంట్లో వేసేస్తున్నా. ఇప్పుడు నీళ్ళు బాయిల్ అయినాక మంచిగా తర్వాత బియ్యం యాడ్ చేద్దాం. నీళ్ళు అయితే బాగా బాయిల్ అయినాయి ఫ్రెండ్స్. తగినాక బియ్యం యాడ్ చేద్దాం మనము. బియ్యం అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మంచిగా కలబెట్టేస్తున్నాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తాను అనమాట. కొత్తిమీర కూడా వేసిన. ఇప్పుడు బాగా ఉడకనిద్దాం. మూత పెట్టేసి ఉడకనిద్దాం మంచిగా. ఫ్రెండ్స్, అన్నం అయితే రెడీ అయిపోయిందనమాట. చూద్దాం. యాస్, రెడీ అయిపోయింది. వెజ్ బిర్యానీ రెడీ. ఓకే, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రండి, ఇక్కడ చూడండి ఎంత బాగా పుల్లగా అయింది అన్నము. బాస్మతి రైస్ లేకున్నా కూడా మన ఇంట్లో బియ్యంతో కూడా మంచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది అనమాట. సరేనండి, వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ లెగ్ పీస్ ఇటీ కూడా షార్ట్ వీడియో ఉంటుంది, చూసేయండి. ఓకేనా? చాలా బాగా కుదిరిందండి. సరే అండి, చూశారు కదా నేను చేసిన వెజ్ బిర్యానీ. ఎలాగుందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.